యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. ప్రియమైన వాళ్ళారా, అందరు బాగున్నారా? మనిషి యొక్క తృప్తి గురించి ఈరోజు కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ప్రభు యొక్క కృపను బట్టి మీ ముందుకు వచ్చి ఉన్నాం. మనిషికి ఎలా తృప్తి ఉంటుంది, ఏం చేస్తే తృప్తి ఉంటుంది, ఏం సంపాదిస్తే తృప్తి ఉంటుంది అనేది ప్రధాన విషయము. మనిషి ఏం చేస్తున్నాడంటే ఎంత సంపాదిస్తున్నాడు అనేటువంటి విషయమే ముందుకు వస్తుంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 5వ అధ్యాయము 10వ వచనము మనము ఒక్కసారి చూసినట్లయితే, ప్రియమైన వాళ్ళారా, దావీదు కుమారుడైనటువంటి సొలొమోను రాసినటువంటి ఈ ప్రసంగి గ్రంథంలో ఏమని ప్రస్తావించబడిందంటే, ద్రవ్యము నపేక్షించేవాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధి నపేక్షించేవాడు దాని చేత తృప్తి నొందడు, ఇది వ్యర్థమే. అంటే ధనాన్ని కోరుకునేవాడు మరి దాని ద్వారా తృప్తి ఉండదు, ధనాపేక్ష వలన తృప్తి ఉండదు అనే వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, ప్రతి మనిషికి సంపాదించడం అనేది ప్రధాన ఉద్దేశం అయిపోయినది. మరి ధనము సంపాదించటము తప్పు అని నేను భావించటం లేదు, కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఏమని దానికి భావం ఏమై ఇమిడి ఉన్నదో మీతో కొద్దిగా మీ ముందు ప్రస్తావించాలని మాత్రం ఆశపడుచున్నాను. అయితే ధనము సంపాదించడం కోసం కొంతమంది కూలి పని చేస్తున్నారు, కొంతమంది వ్యాపారం చేస్తున్నారు, కొంతమంది ఉద్యోగం చేస్తున్నారు, కొంతమంది వివిధ రాష్ట్రాల్లో వెళ్ళి పనిచేస్తున్నారు, కొంతమంది వివిధ దేశాలు వెళ్ళి పనిచేస్తున్నారు. మరి కొంతమంది అయితే ఎక్కడ ఉన్నానో ధనాన్ని అన్యాయంగా సంపాదిస్తున్నారు, లంచగొండితనంతో సంపాదిస్తున్నారు, మరి ఇతరులను అవసరమైతే హత్య చేసి అయినా సంపాదిస్తున్నారు. ఎన్నో మార్గాలు ఉన్నాయి. అయితే మనిషికి తెలియని విషయం ఏంటంటే, దాని చేత ఎక్కువ తృప్తి ఉండదు. ధనం సంపాదించినంత మాత్రమున మనిషికి తృప్తి ఉంటుందంటే అది ఉండదని ఒక గొప్ప ధనవంతుడు, గొప్ప రాజు అయినటువంటి సొలొమోను గారే చెప్పారు ఇక్కడ. ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 1 తిమోతి రాసినటువంటి పత్రికలో కూడా చూసినట్టయితే 6వ అధ్యాయము 10వ వచనంలో, ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడునకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకునేది. అంటే ఈ ధనము సంపాదించడం వేరు, ధనాపేక్ష వేరు. ఈ ధనాపేక్ష వలన మరి ఎంతోమంది మరి వారు నశించిపోయారు, వారి జీవితం నశించిపోయినది. ఎంతోమంది విశ్వాసం నుండి తొలగిపోయారు, ఎంతోమంది తమను తామే పొడుచుకొని చనిపోయారు, కొంతమంది తమను తామే పొడుచుకొని చనిపోయారు. ఈ ధనం అనేది అన్నదమ్ములకు వేరు చేస్తుంది, ఈ ధనము అనేది తండ్రి కొడుకులకు వేరు చేస్తుంది, ఈ ధనము అనేది బంధువుల నుండి దూరం చేస్తుంది, ఈ ధనము అనేది సకల బంధుత్వం నుండి దూరం చేస్తుంది. ప్రియమైన వాళ్ళారా, ధనాపేక్ష అనేది చాలా మంచిది కాదని బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, అయితే మరి మనిషికి ఎలా తృప్తి కలుగుతుంది అంటే, మనము నీతిగా, నిజాయితీగా, న్యాయముగా ప్రభు ఇచ్చినటువంటి యొక్క ఆహారాన్ని భుజిస్తూ, ప్రభు ఇచ్చినటువంటి పనిని నీతిగా పాటిస్తూ చేస్తే అది మనిషికి తృప్తినిస్తుందని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, ప్రసంగి గ్రంథం చూసినట్టయితే 5వ అధ్యాయం 18వ వచనంలో, మరియు కోరదగినదిగాను చూడముచ్చటిదిగాను నాకు కనబడినది అదేమనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమంగా బ్రతుకుచుండుటే. అంటే ఒక రాజు, ఒక గొప్ప సొలొమోను రాజు చెప్పేటువంటి మాట ఏంటంటే, ఏది ఉత్తమమో మనిషికి, ఏది యొక్క న్యాయమో, ఏది యొక్క ఖ్యాతిని తెచ్చుతుంది, ఏది యొక్క మనిషి యొక్క ఘనతని పెంచుతుంది, ఏది అయితే మనిషికి దేవునికి ఇష్టాన్ని మరి దేవునిపై ఇష్టాన్ని లేదా దేవుని ఇష్టాన్ని మరి పొందుకుంటుంది, ఏదైతే ఇతరుల ప్రేమను పొందుకుంటుందో, ఏదైతే దేవుని ప్రేమను పొందుకుంటుందో,
మరి ఇక్కడ ఏమి సన్నివేశంటే, ఒక మనిషి తాను బ్రతికినంత కాలము తాను ఏదైతే కష్టార్జితంతో సంపాదించాడో ఆ సంపాదనలో ఆయన బ్రతకడానికి ఇష్టపడాలి. ఫస్ట్ మనకు ఏదైతే ఉన్నదో దాన్ని తృప్తి పడిన వాడు నిజమైన మనిషి. మనకు లేని దాని గురించి ఎవరైతే ఆలోచిస్తారో వారు దేవునికి విరోధి అయి ఉంటారు. మనకు ఇలాంటి ఇల్లు ఇచ్చాడు దేవుడు, మనకు ఎలాంటి వస్త్రాలు ఇచ్చాడు, మనకి ఎలాంటి పిల్లలు ఇచ్చారు అనేది ప్రధానమైనది. చాలామంది ప్రపంచం మొత్తంలో తనకు ఏదైతే భార్యను దేవుడు అనుగ్రహించాడో ఆ భార్యను బట్టి తృప్తి చెందక పరాయి స్త్రీల జోలికి వెళ్ళి వారి జీవితాన్ని పాడు చేసుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. తనకి ఏదైతే భర్తనిచ్చాడో ఆ భర్తతోటి తృప్తి చెందక పరాయి యొక్క పురుషులకు జోలికి పోయి తన జీవితాన్ని పాడు చేసుకున్న స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. దేవుడు నీకు ఏ భర్తనిచ్చాడో, దేవుడు నీకు ఏ భార్యనిచ్చాడో, దేవుడు నీకు ఏ పిల్లల్నిచ్చాడో, దేవుడు నీకు ఏ ఉద్యోగం ఇచ్చాడో, దేవుడు నీకు ఏ పనినిచ్చాడో, దేవుడు నీకు ఏ ప్రాంతాన్ని ఇచ్చాడో, దేవుడు నీకు ఏ తల్లిదండ్రులు ఇచ్చాడో దాన్ని బట్టి నువ్వు తృప్తి చెంది నీ జీవితకాలం అంతయు భయము భక్తి కలిగి జీవిస్తే ప్రభువు అట్టి జీవితాన్ని ఇష్టపడుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, నీకు లేని దానిని వేరే వాళ్ళ దగ్గర ఉంటే నువ్వు ఆశించడం అనేది అది ప్రభువుకు విరుద్ధమైనది, అది అపవాది కార్యము. ప్రియమైన వాళ్ళారా, నీ జీవితంలో నీకు తృప్తిగా ఉండాలంటే 128వ కీర్తన 3వ వచనం ఉంది. నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షవల్లి వలెను, నీ భోజనము బళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్క వలె ఉండేదని వాగ్దానము దేవుడు చేస్తున్నాడు. ఎవరైతే తనకిచ్చిన దాన్ని తృప్తిగా బ్రతుకుతున్నారో ఆ వాగ్దానం వారి జీవితంలో స్వతంత్రించబడుతుంది. ఆ వాగ్దానం వారి జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, 128వ కీర్తన 3వ వచనం వాగ్దానము నీ జీవితంలో కూడా ఫలించాలని నువ్వు ఆశపడుచున్నావా? ఆ వాగ్దానము నీ యొక్క కుటుంబంలో స్వతంత్రించబడాలని ఆశపడుచున్నావా? ఈరోజు నువ్వు దేని మీద ఆశ పెట్టుకోక నీకున్న దాన్ని తృప్తి చెందుతూ నీకున్న దాన్ని ఇక దేవుని మహిమకరంగా బ్రతుకుతూ సమాజానికి, సంఘానికి, కుటుంబానికి ఒక గొప్ప మనిషిగా మార్చబడాలని ప్రభు పేరిట మిమ్మల్ని మనవి చేస్తూ ఈ మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక.